నమ్మలేకపోతున్నానండి నేనైతే. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని నూనె వేడవనివ్వాలండి. కావాల్సినవైతే 4 ఉల్లిగడ్డలు, బంగాళదుంప, పచ్చి రొయ్యలు, శనగపప్పు ఉడకబెట్టుకోవాలండి. 3 విజిల్స్ రానివ్వండి చాలు. నూనె వేడైందో లేదో చూసుకోవాలండి. చూసుకొని దాంట్లోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలండి. ఉప్పు వేసుకోవాలండి, కల్లుప్పు. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. రొయ్యలు వేసుకోవాలండి, పచ్చి రొయ్యలు 4 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. పోయాక కొద్దిసేపు మగ్గనివ్వాలండి. దాంట్లో పసుపు తగినంత పసుపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మగ్గాక తగినంత కారం వేసుకోవాలండి. 2 స్పూన్లు కారం వేయండి. కారం వేసుకొని మగ్గనివ్వండి. దాంట్లోకి మగ్గిపోయాక బంగాళదుంప వేసుకోవాలండి. బంగాళదుంప వేసుకొని మగ్గనివ్వాలండి. మగ్గాక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. బంగాళదుంప ఉడకాలి కాబట్టి 1 గ్లాస్ నీళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ప్లేట్ వేసేసి ఉడికాక శనగపప్పు పెట్టుకున్నాము. శనగపప్పు వేసేసుకోవాలండి. కలుపుకోవాలండి. అంటే ఈజీగా చేసుకోవచ్చండి ఈ కూర. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.